అమ్మాయి సెకండ్ వీక్ నామినేషన్స్ ఎలా అనిపించాయి మీకు? నామినేషన్స్ మా అక్క కాదు, అది మన వెళ్ళిపోయింది. ఓకే, దానికి చాలా చింతిస్తూ ఉన్నాం. అర్థం కాలే. డ్యాన్స్ ఎట్లని తీసేశారు, ఎందుకు తీసేదో తెలియపోయా నాకు. ఏమో బయట అయితే డ్యాన్స్ బాగానే చేస్తాను, లోపలికి ఎంత డల్ అయింది మరి ఏమో. సుమన్ శెట్టి అంటే సైలెంట్ గా ఉండే వాళ్ళు ఎప్పుడు వైల్డ్ గానే ఉంటారు అనమాట. అది సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా ఉంటారు అనమాట. మనకు తెలిసిందే కదా వ్యవహారం ఆయన గురించి. బాగా లోపల అప్సరస ఇక్కడ ఇచ్చావా అని మాట్లాడుతుంటాడు, లోపల యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కనుమరుగైతే చేసింది ఆయన్ని, ఒక గొప్ప ఆర్టిస్టు. దీని తర్వాత కావాలంటే కొద్దిగా కంబ్యాక్ అయితే ఇస్తాను నాకు తెలిసి బిగ్ బాస్ తర్వాత. అది స్టోరీ. ప్రియా ఎట్లా అనిపించింది నామినేషన్? అదే ఎందుకు నామినేషన్ తెలియట్లేదు భయ్యా, మరి ఎందుకు నాకు చాలా బాధ అవుతుంది. ఈయన నామినేషన్స్ చూసిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే, ఈ హరిత హరీష్ ఉన్నారు కదా మాస్క్ మ్యాన్, ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టు చేశారు. మరి ఆయన బిహేవియర్ ఎలా అనిపిస్తుంది హౌస్ లో? అవునవును, అదే ఒకటి చెప్తాను. మీకైనా నాకైనా సరితే ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. యూటిలైజ్ చేసుకోకపోతే అది వేస్ట్ అంటారు, లైఫ్లోనే వేస్ట్. ఒక పెద్ద దెబ్బగా ఉంటుంది అనమాట. ఆయన ఎవరో తెలియదు, ఓకే గుండు కొక్కున్నారు, లోపలికి పిలుచుకెళ్ళి చేపించారు దాని గురించి. దాని తర్వాత ఎమ్మెల్యేకి మాత్రం అని ఎక్కడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏంటి, ఆయన సెలబ్రిటీ, ఈయన ఒకే కామన్ మ్యాన్. అక్కడ జరిగితే చెప్పాను ఎన్నోసార్లు, లోపల ఎన్నో ఉంటాయి మాట, కోపాలు ఎన్నో ఉంటాయి. కోపాన్ని బయటపెట్టి విధానం వేరేలా ఉండాలి. ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, జరిగింది అని చెప్పి. ఆయన దగ్గర పోయి అరసడం ఏంటో, మళ్ళీ ఫుడ్ తిన్నంట అన్నాడు. ఫుడ్ తినకపోతే పోతారు అంతే. ఎలిమినేట్ ఎవరు చేస్తారని మాకైతే తెలియదు, బాగానే అనిపిస్తాను. ఇప్పుడైతే ఈయన బయట ఫస్ట్ రాకేష్ మాస్టర్ డూపుని ఆయన ఎవరు చేస్తున్నాడు. ఓకే ఆయన ఉండాలి, కాకపోతే అది పద్ధతి కాదన్నా. ఏందంటే చెప్తాను కదా, లోపల వెళ్ళిన తర్వాత నువ్వు ఇట్లా చేసుకోవాలి, కానీ నువ్వు ఫుడ్ తిన్ను అది కానంటే ఎక్కడ చూపించాలి? ఇప్పుడు ఇమ్మాయిల్ గారు చేస్తున్నాడు, కామెడీ పరంగా మంచిగా చేస్తున్నారు, అలా చేయాలి. ఎంటర్టైన్ పరంగా, దాని తర్వాత గేమింగ్ పరంగా మంచిగా ఆడుతున్నారు, అలా చేయాలి. కానీ అడిపి ఎరితే ఏమవుతుంది, ఏం రాదు. ఫుడ్ తినకపోతే ఏం రాదు కాదు. మనలో దమ్ ఎంత ఉందో దమ్ చూపించాలి అంతే. ఏం భయ్యా, మూల కూర్చుంటే ఏది రాదు నేను చెప్తాను అనమాట. ఫుడ్ తినకుండా మూలం కూర్చుంటేనే ఇంకోటి చేస్తాను, ఏది రాదు. కష్టపడాలి టిల్ ఎండ్ ఆఫ్ ది డే. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, గేమింగ్ పరంగా కావచ్చు, ఇఫ్ ఎనీవే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఎండ్ ఎవరైతే వాళ్ళు విన్ అవుతారు అంతే. అర్థం కాలేదు. గుడ్డు పోయిందా? గుడ్డి దాకా పడుకుంది. గుడ్ల మీద కొట్టకాడుకోము, చపాతీల మీద కొట్లాడుకోము, ఇవేమో నాకు అర్థమైతే ఎందుకు నామినేట్ చేస్తాను భయ్యా తెలియదు. మరి ఎవరు వాళ్ళకైతే మాకే తెలియట్లేదు. ఇది సిల్లీ థింగ్స్. చాలు ఈ మాత్రం చాలు. థ్యాంక్ యూ.